మహావీర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు. స్టాక్ మార్కెట్ తో పాటు ఫారెక్స్, బులియన్ మార్కెట్లన్నీ మూసి ఉంటాయి. రేపు తిరిగి యథావిధిగా ట్రేడింగ్ ఉంటుంది. గత 4 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు 700 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో బులియన్ మార్కెట్ రేట్లు మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఇంకా అమెరికా డాలర్, రూపాయి మారక విలువ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు కూడా బంగారం ధరలను నిర్ణయిస్తాయి. అందుకే గోల్డ్ ధరలు స్థిరంగా ఉండవు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగు ఆగింది. అది కాస్త ఇప్పుడు రివర్స్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకింది. ఇక్కడ నుంచి బంగారం ధర 1,00,000 దిశగా దూసుకు వెళ్తున్న సమయంలో ఆగింది. పసిడి రేట్లు చూస్తుండగానే దిగి వచ్చాయి. గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లు తగ్గుతూనే వస్తున్నాయి. దీంతో పసిడి ప్రేమికులు సంబరపడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము 8,291 కాగా 10 గ్రాముల ధర 82,910 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము 9,045 కాగా 10 గ్రాముల ధర 90,450గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం 1 గ్రాము 6,784 కాగా 10 గ్రాముల ధర 67,840గా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్బీఐ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రెపో రేటును మరో 0.5% తగ్గిస్తున్నట్లు రుణగ్రహీతలకు శుభవార్త అందించింది. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు ఇక తగ్గుముఖం పట్టనున్నాయి. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపై నెలవారీ ఈఎంఐల భారం కాస్త తగ్గనుంది. దాంతో రెపో రేటు 6.25% నుంచి 6% తగ్గింది. అంతేకాదు కీలక వడ్డీ రేట్లు కూడా మరింత తగ్గించే అవకాశాలున్నాయని ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. సర్దుబాటుకు అనుకూల స్థాయి వైఖరితో రిజర్వ్ బ్యాంక్ అవసరాన్ని బట్టి వడ్డీ రేట్లను తగ్గించడం లేదా యథాతథంగా కొనసాగిస్తుంది, అంతే తప్ప పెంచదు. ఆర్బీఐ రెపోను తగ్గించడం వరుసగా ఇది రెండోసారి. 2020 మే తర్వాత తొలిసారిగా ఈ ఫిబ్రవరి సమీక్షలోనూ 0.5% తగ్గించింది. తాజా రెపో తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేసిన పక్షంలో రుణాలపై వడ్డీ రేట్లు 2022 నవంబర్ నాటి కనిష్ట స్థాయికి తగ్గే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన 6 సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల పాటు సమావేశమైంది. ట్రంప్ సుంకాలతో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి మబ్బులు కమ్ముకున్న నేపథ్యంలో మన జీడీపీ వృద్ధికి ఊతమిచ్చేందుకు రెపో రేటును 0.5% తగ్గించాలని సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే భారత ఎగుమతులపై ట్రంప్ విధించిన 26% సుంకాలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇక ట్రంప్ సుంకాలు వాణిజ్య ఉద్రిక్తతలతో పాటు ఆర్థిక అనిశ్చితిని పెంచడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాను ఈ ఫిబ్రవరిలో ప్రకటించిన 6.7% నుంచి 6.5% తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈసారి వ్యవసాయ రంగ పనితీరు ఆశాజనకంగా ఉండవచ్చని, తయారీ రంగం తిరిగి కోలుకుంటుందని, సేవల రంగం చురుగ్గా ముందుకు సాగుతుందని మల్హోత్రా అన్నారు. దేశంలో ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటున్నాయని, మున్ముందు మరింత పెరగవచ్చన్నారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తుందని, కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకులు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడం వృద్ధికి దోహదపడగలవన్నారు. ట్రంప్ సుంకాలతో వాణిజ్య అవరోధాలు ఆర్థిక ప్రగతికి ప్రతికూలంగా పరిణమించవచ్చన్నారు. ఇక ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గింపుతో ఈఎంఐలు ఎంత మేర తగ్గబోతున్నాయన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు, హెచ్ఎఫ్సీలు మంచి పరపతి స్కోరు ఉన్నవారికి ఇచ్చే 20 ఏళ్ల కాల పరిమితి గృహ రుణాలపై 9% వరకు కనీస వడ్డీ రేటు వసూలు చేస్తున్నాయి. ఆర్బీఐ తాజా వడ్డీ రేటు తగ్గింపుతో ఈ వడ్డీ రేటు 8.5%కి తగ్గనుంది. 20 సంవత్సరాల చెల్లింపు కాల పరిమితి ఉండే 30 లక్షల గృహ రుణంపై నెల నెల చెల్లించే ఈఎంఐ భారం 26,247 నుంచి 25,071కి తగ్గుతుంది. అంటే నెలకు 1,176 రూపాయల భారం తగ్గుతుంది. ఈ లెక్కన 20 సంవత్సరాలకు వడ్డీ అసలు చెల్లింపుల రూపంలో 2.82 లక్షల ఆదా అవుతాయి. అదే 50 లక్షల గృహ రుణంపై చెల్లించే ఈఎంఐ భారం 1,960 రూపాయలు తగ్గి 43,745 నుంచి 41,785కు తగ్గుతుంది.